హాయ్ గైస్, ఈ వీడియోలో అయితే మనం డిజైన్ చేసిన ప్రాజెక్ట్స్ని గిట్హబ్లో ఎలా డిప్లాయ్ చేయాలి అనే దాని గురించి నీట్గా అయితే మనం తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని అయితే డిజైన్ చేసాం, బాగానే ఉంది. బట్ దీని అవుట్పుట్ మనకు తప్ప అసలు ఎవరికి కనబడదు. అలా కాకుండా మనం డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ప్రతి ఒక్కరు చూడాలి అనుకున్నప్పుడు మనం డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. దానికి చాలా ఫెసిలిటీసే ఉన్నాయి, బట్ అందరి ఫేమస్గా యూజ్ చేసేది గిట్హబ్. ఓకేనా? మీరు జస్ట్ మీ గిట్హబ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకునేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ రిపోజిటర్స్ అనేసి ఒక ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకునేసి ఇక్కడ క్రియేట్ ఏ న్యూ రిపోజిటర్ అనేసి ఉంటుంది. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్కి కావాల్సిన, అంటే మీ ప్రాజెక్ట్కి రిలేటెడ్గా మీరు ఒక రిపోజిటర్ నేమ్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నేనైతే మహి మ్యూజిక్స్ అని ఇస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసి క్రియేట్ రిపోజిటర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చిన నేమ్ మీద అయితే మహి మ్యూజిక్స్ అనే దాని మీద అయితే ఒక రిపోజిటర్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అప్లోడ్ ఏ ఎగ్జిస్టింగ్ ఫైల్ అని చూసారా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ డైరెక్ట్గా మీ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకునేసి మీరు ఈజీగా అయితే డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, మన ప్రాజెక్ట్ అయితే డెస్క్టాప్లో ఉంది. మహి బీట్ ఫ్రంట్ ఎండ్ అనే ఫోల్డర్ అయితే పెట్టున్నాను. జస్ట్ ఈ టూ ఫైల్స్ని మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం. ఇక్కడ చూడండి, మన ఫైల్స్ అనేది లోడ్ అవ్వడం మనం చూడొచ్చు ఇక్కడ. ఓకేనా? ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఓకే, ఇది కొంచెం టైం తీసుకుంటా ఉంది. ఓకే, ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఇంపోర్ట్స్ మనం కట్ చేసేసాం. ఇప్పుడు డైరెక్ట్గా మనం కమిట్ చేంజెస్ మీద అయితే క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, ప్రాసెస్ పడింది. జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్, ఎక్కువ టైం ఏమి ఉండదు దీనికి. ఓకే, ఇది అయిపోయిన వెంటనే మనం టాప్లో చూసారా సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న వెంటనే ఈ సైడ్ మనకి పేజెస్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ బ్రాంచ్ అనే ఆప్షన్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, డిఫాల్ట్గా నన్ అనేసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మనం మెయిన్లోకి అయితే పెట్టి సేవ్ చేసేయాలి. ఓకేనా? చేసిన వెంటనే ఈ విధంగా అయితే వస్తుంది. మనకి ఒక 60 సెకండ్స్ లోపల మన ప్రాజెక్ట్ సంబంధించిన లైవ్ లింక్ అయితే మనకు వచ్చేస్తుంది. ఓకేనా? మీ పేజ్ని మీరు రిఫ్రెష్ చేస్తూ ఉండండి. ఓకే, ఇక్కడ చూడండి, యువర్ సైట్ ఈస్ లైవ్ అట్, ఇక్కడ మనకి సంబంధించిన mahicodex.github.io మహి మ్యూజిక్స్ అనేసి మనకు సంబంధించిన లింక్ అయితే, లైవ్ లింక్ అయితే వచ్చేసింది. క్లిక్ చేద్దాం. ఓకే, చూడండి, ఇప్పుడు మన వెబ్సైట్ అనేది లైవ్లో వర్క్ అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా? మీరు ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి కావాలన్నా వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు. లేకపోతే ఒకసారి టెస్ట్ చేద్దాం. జస్ట్ దీన్ని నేను కాపీ చేసుకునేసి గూగుల్లో అయితే నేనైతే పేస్ట్ చేస్తున్నా. నార్మల్గా అసలు వస్తుందో లేదో చూద్దాం. ఓకే, డైరెక్ట్గా యూఆర్ఎల్ అయితే నేను పేస్ట్ చేసేసాను. చూడండి, మనం గూగుల్లో పేస్ట్ చేసినా మన ప్రాజెక్ట్ అనేది నీట్గా వచ్చేసింది. ఓకేనా? ఈ విధంగా మనం ఎన్ని ప్రాజెక్టులు కావాలంటే అన్ని ప్రాజెక్ట్స్ ఫ్రీగా మనం గిట్హబ్లో ఈజీగా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకేనా?